నమస్తే. దాదాపు వారం అయిపోయింది. ఇక్కడ సబ్ కలెక్టర్ గారు లేరు, ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినారు. లాస్ట్ వీక్ ఏవో గారు ఉన్నారు. ఆ రోజు నేను రావడం జరిగింది. చాలా మంది ఈ ఎండలో వాళ్ళ సమస్యల కోసం మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. స్పందనలో 10 అప్లికేషన్లు ఇస్తే ఒకటేనా అవుతుందని చెప్పి నేను సబ్ కలెక్టర్ డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజల్ని వస్తారు, వాళ్ళు మెమోరాండం ఇస్తారు, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటారు, ఏం చేస్తామని రిప్రజెంట్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నట్టు సంఘటన ఒకటే చెప్తున్నా, ఎక్కడ చూసిన అవినీతి మునిగిపోయింది. డబ్బులు ఇస్తే మాత్రం పనులు అవుతున్నా కానీ మేము ఏ పేపర్లు ఇస్తే ఇదంతా మా ప్రజల పిచ్చని నా అభిప్రాయం చెప్తున్నా. ఇప్పటికైనా అధికారులు స్పందించండి. సబ్ కలెక్టర్ గారు కొత్తగా వచ్చినారు. ఈరోజు సోమవారం స్పందన రోజు మీరు ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రెవెన్యూలో చాలా గోల్మాలు ఉన్నాయి, ఉన్న ఫైళ్ళని మాయమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టండి. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి చాలా ఫైళ్లు మాయమవుతున్నాయి. దానికే మీకు 2 చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నా. ఆదోనిది, ఆదోనిలో రెవెన్యూ అంటే మాయాబజార్, పోలీస్ డిపార్ట్మెంట్ లో లాండ్ ఆర్డర్ లేదు. మీరు ఆలోచించేయండి. ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజయన్ ముఖ్యమంత్రి అంటారు, ఆయన అక్కడ పైన కూర్చొని ఏదేదో చెప్తారు, కింద వాళ్ళు చేయాలి కదా. దీన్ని చేస్తే మాత్రము అది ప్రజల్లో నమ్మకం వస్తుంది, కానీ లేకుంటే చాలా కష్టమైపోయింది. ఆదోనిలో ప్రజలు జీవనం చేయాలంటే చాలా కష్టమైపోయింది. ఎవరి కష్టాలు వాళ్ళు, ప్రతి 10 ఇంట్లో ఒకరి కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు తీరేది ఎవరు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు డబ్బు 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 ఇస్తే పనులు అయితే, లేకుంటే లేదు. దాన్ని మర్చిపోండి. ప్రజల సమస్యలు తీర్చండి. మేము ఓట్లు అడిగేటప్పుడు ఎట్లా కాళ్ళు పట్టుకుని, చేయి పట్టుకుని, తల పట్టుకుని అడుగుతామో వాళ్ళ సమస్యలు తీర్చండి అని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు నేను 2 చేతుల సమస్య చేస్తూ డిమాండ్ చేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నాను కదా, 10 ఇస్తే ఒకటి అయితే కష్టమైపోయింది. స్పందన పెట్టడము దీనికి ఒకటే స్పందన పెట్టింది. ఏదో ప్రజల కష్ట సుఖాలు ఉంటాయి. సోమవారం పెడితే ప్రజల కష్ట సుఖాలు, రెవెన్యూలు అయితేనేమి, ల్యాండ్స్ అయితేనేమి, రైతులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, ప్రతి ఒక్కరు ఏదో స్పందనలో జరుగుతాయని చెప్పి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అంత నాకేం కనపడలేదు స్పందనలో. దాదాపుగా 1 వారం లేదా 2 వారాలు టైం తీసుకొని ఆ పని అయితే అయితుందని చెప్పాలి. రాకపోతే ఫలానా కారణం చేత ఇది తొలగించబడుతుంది అనేది ఒక దివాలం. అది ఆ రీజన్ ఇక్కడ నడుస్తుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2022లో మన ఇందిరానగర్ కానీ, విజయభాస్కర్ రెడ్డి కాలనీ కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు 2022లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చినారు. ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర దాదాపు 2100 కట్టి పట్టాలు ఇచ్చినారు. మళ్ళీ అక్కడ రోడ్డు వస్తుందని చెప్పి అవన్నీ రికవర్ చేసుకున్నారు ప్రభుత్వం. ఆ ఫైలే మాయమైపోయింది.